ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందుకోసం ఇప్పటికే భారత్లో నియామకాలు సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 2025 ఏప్రిల్ నుంచే టెస్లా కార్లు భారత మార్కెట్లో విక్రయాలు జరపనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరలో దేశీయ మార్కెట్లో అందుబాటులోకి ఉంటాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. పలువురు గూగుల్లో వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ CLSA ఒక నివేదికను విడుదల చేసింది. మరి టెస్లా కార్ల ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. భారత్లోని దిగుమతి చేసుకునే కార్లపై ఇంపోర్ట్ డ్యూటీ 20% కంటే తక్కువకే వచ్చినా టెస్లా కంపెనీలోని చౌకైన కారు ధర 35 నుంచి 40 లక్షల మధ్య ఉండవచ్చని CLSA నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాలో టెస్లా కంపెనీలోని చౌకైన మోడల్ 3 కారు రేటు $35,000గా ఉంది. అంటే భారత కరెన్సీలు 30 లక్షలకు పైగా ఉంటుందన్నమాట. భారత్లో దిగుమతి సుంకాలు 15 నుంచి 20%, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిని కలుపుకుంటే టెస్లా కార్ల కనీస ధర $40,000 వరకు ఉండొచ్చని పేర్కొంది. అంటే భారత్లో టెస్లా కారు కొనాలంటే కనీసం 35 లక్షల నుంచి 40 లక్షల వరకు వెచ్చించాల్సి రావచ్చని తెలిసింది. ఇక దేశీయ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన XEV9e, హ్యూండాయ్ మోటార్ క్రెటా, మారుతి సుజుకి విటారా వంటి ఎలక్ట్రిక్ కార్ల ధరలతో పోలిస్తే టెస్లా కార్ల ధర 20 నుంచి 50% వరకు అధికంగా ఉంటాయని తెలుస్తోంది. ధరల విషయాన్ని పరిశీలిస్తే భారత్లోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలకు ఇది పోటీగా నిలిచే అవకాశం లేదని రిపోర్ట్ అభిప్రాయపడింది. అయితే ఒకవేళ టెస్లా కంపెనీ 25 లక్షల రూపాయల ధరతో ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ కారును తీసుకొచ్చినట్లయితే ఈ ధరలో ఈవీ కార్లను విక్రయిస్తున్న మహీంద్రా కంపెనీకి టెస్లాతో పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంతోనే చివరి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. చైనా, యూరప్, అమెరికాలతో పోలిస్తే భారత్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం తక్కువగా ఉంది. ఈ అంశాన్ని అందిపుచ్చుకునేందుకు టెస్లా భారత్ మార్కెట్పై కన్నేసిందని చెప్పవచ్చు. భారత్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే హార్లీ డేవిడ్సన్ X440 రేటు 20% ఎక్కువ. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ నెలకు 28,000 యూనిట్లు విక్రయిస్తుండగా హార్లే బైక్స్ కేవలం నెలకు 1,500 యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ధరలు కీలకంగా మారుతాయి. తక్కువ ధరలో ఉండే వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లాకు ధరల విషయం సవాలుగా మారనుందని CLSA అంచనా వేసింది. ప్రస్తుతం భారత్లోని ధనిక వర్గాల్లో టెస్లా చర్చ నడుస్తోంది. ఎందుకంటే వచ్చే నెలలో భారత్లో టెస్లా తన రియల్ షోరూమ్ ఏర్పాటు చేయబోతోంది. ముందుగా ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీలో టెస్లా షోరూమ్స్ ప్రారంభమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతున్న తమ బ్రాండ్కు చెందినటువంటి మోడల్ Y ఎలక్ట్రిక్ కారు వేరియంట్ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది టెస్లా. దీనికి సంబంధించి చైనాలోని షాంఘై ప్లాంట్ నుంచి విడిభాగాల్ని దిగుమతి చేసుకుంది. మరికొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులు, విడిభాగాల్ని అమెరికా, నెదర్లాండ్స్ నుంచి తెప్పించింది. నిజానికి భారతదేశంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ప్రస్తుతం 5% కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఇక లగ్జరీ లేదా ప్రీమియం వాహనాలైతే మొత్తం మార్కెట్లో 2% కంటే తక్కువ వాటా కలిగి ఉన్నాయి. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్న టెస్లా ముందుగా మోడల్ Yతో మార్కెట్ను అంచనా వేసే ప్రయత్నం చేయబోతోంది. ఇది క్లిక్ అయితే ఆ తర్వాత మోడల్ S, మోడల్ Xను రంగంలోకి దించాలని యోచిస్తోంది. మోడల్ X ధర ఇండియాలో ₹1,35,00,000 నుంచి ₹1,45,00,000 మధ్య ఉండే అవకాశం ఉంది.